రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో ఒకేసారి సడెన్‌గా ఎనకాల ఏదో ఒక వాహనం వస్తా ఉంటది. ఆ వాహనం ఎవరిదో తెలీదు, ఏంటో తెలీదు. దాని మీద ఒక ఎమ్మెల్యే స్టిక్కరో, ఎమ్మెల్సీ స్టిక్కరో, ఒక ఎంపీ స్టిక్కరో ఏదో వేసి ఉంటది. అందులో ఒక్కొక్కసారి డ్రైవరే ఉండొచ్చు, లేదంటే ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. లేదు అంటే నిజంగా ఎమ్మెల్సీయో, ఎమ్మెల్యేయో, ఎంపీయో, మినిస్టరో ఎవరో ఒకరు ఉండొచ్చు. మినిస్టర్ అంటే ఓకే. వాళ్ళకొక ఒక కాన్వాయ్ అయితే ఉంటది. ఎదుర ఒక పోలీస్ వెహికల్ ఏదో ఉంటది. వాళ్ళ సైరన్ యేసుకొని ఎళ్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారి జడ్పీటీసీలు, ఎంపీడీసీలు వీళ్ళు కూడా కార్‌లో సైరన్‌లు యేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎక్కడ అంటే వాళ్ళ సైరన్ యేసుకుంటే ఏంటి ఇబ్బంది అని అడగొచ్చు. కాకపోతే సాధారణ ప్రయాణికులు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటారు. అంబులెన్స్‌కి దారివ్వండి అంటారు. లేదంటే ఒక పోలీస్ వెహికల్ వెళ్తది. అంబులెన్స్‌కి అది అంబులెన్స్ సైరనో అర్థం కాదు. వీళ్ళ సైరనో అర్థం కాదు. దానికోసం దారిస్తారు. తీరా చూస్తే వీళ్ళు కూడా పెద్ద ఏదో పుడింగిల్లాగా రోడ్డు మీద వెళ్ళి ఒక ట్రాఫిక్ ఆగినప్పుడు వీళ్ళకి సైడ్ ఇచ్చేసి వాళ్ళని ఎందుకు పంపించేయాలి ఇమ్మీడియట్‌గా? అక్కడ అత్యవసరం ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు మినిస్టర్లకు ఉన్న కాన్వాయ్‌నే తీసేశారు. మినిస్టర్ల కోసం ఇంతకుముందు ట్రాఫిక్ ఆపేవారు. ఇప్పుడు అదే తీసేశారు. అంటే వాళ్ళకి అంత అత్యవసరం కాదని కదా దాని అర్థం. కాకపోతే వీళ్ళేదో ఇంకా వాళ్ళ వెహికల్ వచ్చేస్తే వాళ్ళ సైరన్ యేసేస్తే జనం అందరూ తప్పుకోవాలి. అవసరమైతే పక్కన పడిపోతా ఉంటారు. ఒక్కొక్కసారి అలా యాక్సిడెంట్లు కూడా అవుతాయి. వీళ్ళు మాత్రం రయ్యిమని వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి నేపథ్యంలోనే కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక ఆదేశం అయితే జారీ చేసింది పోలీసులకి. కర్ణాటకలో వీఐపీలు వెళ్ళే సమయంలో పోలీసులు సైరన్ మోగించొద్దు అనేది కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల సురక్షిత అంశం అలాగే శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ఆదేశాల్లో పేర్కొంది. అత్యవసరంగా వెళ్ళవలసి ఉంటే సిగ్నల్ రహిత మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి అని సూచించింది. ఇది కీలకమైన అంశం. సిగ్నల్ రహిత మార్గాలు అంటే సిగ్నల్ లేని మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాలను ఎంచుకోండి. జనం మధ్యలోంచి వెళ్ళడం ఎందుకు? ఇది కర్ణాటక ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు తీసుకోవాలి. అవసరమైతే కేంద్రమే దీనికి సంబంధించి ఒక జీవో ఏదో ఒకటి జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు, అలాగే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ ఎమ్మెల్యే తెలియదు, ఎంపీ తెలియదు, ఏమీ తెలియదు. ఒక స్టిక్కర్ వేసుకుంటారు. అందులో ఒక్కొక్కసారి ఖాళీ కార్లు వెళ్తూ ఉంటాయి, డ్రైవర్ ఒక్కడే ఉంటాడు. ఆయన కూడా హార్న్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరి అంత అర్జెంట్ ఏంటి? జనం అందరూ ఓట్లేస్తేనే కదా వాళ్ళకి ఆ హోదా వచ్చింది, ఆ వెహికల్, ఆ స్టిక్కర్, ఇవన్నీ జనం ఓటేస్తే వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ జనాలనే మీరు అడ్డు తప్పుకోండి, మేము వెళ్ళిపోతాం అని జనాల్ని చిన్న చూపు చూడడం, పబ్లిక్లో ఒక రకంగా వెక్స్ అయిపోతున్నారు నిజంగా ఇటువంటి సైరన్లు చూసి. కర్ణాటక ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే